స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయము, యాదాద్రి తిరుమల దేవస్థానము, మానేపల్లి హిల్స్, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ. అఖిల భువన జన్మస్థేమ భంగ ఆదిలీలుడని భగవద్ రామానుజులచే కీర్తింపబడిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నూతన దేవాలయం మన తెలంగాణ, యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి సమీపంలో నిర్మింపబడినది. ఇందులో స్వాగత తోరణం, స్వర్ణగిరి క్షేత్రానికి ప్రధాన ద్వారంగా స్వాగత తోరణం నిర్మాణము కావించబడినది. విజయనగర నాయక శిల్ప శైలిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాలు, ఎత్తైన శంఖు చక్రాలు మరియు భగవద్ రామానుజాచార్యులు వారు విగ్రహాలతో ఈ ద్వారం నిర్మాణము కావించబడినది. స్వాగత తోరణం నుండి ముందుకు సాగే మార్గానికి రామానుజ మార్గం అని పేరు. ఆ మార్గంలో ముందుకు సాగితే మనకు బ్రహ్మరథం కనిపిస్తుంది. బ్రహ్మరథం విశిష్టమైన స్వాగతాన్ని వర్ణించేటప్పుడు బ్రహ్మరథం పట్టారు అని అంటారు. స్వర్ణగిరీసుని దర్శించడానికై వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఇక్కడ బ్రహ్మరథం ఉంది. ప్రాచీన రథ నిర్మాణ లక్షణాలను అనుసరిస్తూ ఈ రథం శిలామాయంగా నిర్మితమైనది. అక్కడి నుండి కొంచెం ముందుకు వెళితే శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. శ్రీవారి పాదాలు తిరుమల మొదటి మెట్టు అలిరిపిలో మనక శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. భగవద్ రామానుజాచార్యుల వారి గురువుగారైన శ్రీ తిరుమల నంబిగారి వద్ద శ్రీ రామాయణం అభ్యాసం చేసేటప్పుడు తిరుమల నంబిగారి మధ్యాహ్న ఆరాధన పొందేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామివారు తన పాదాలను శిలామయంగా అక్కడ అనుగ్రహించారు. అవే పాదాలను అలిపిరిలో ఎప్పటికీ మనం దర్శించుకుంటున్నాము. ఆ విశేష సందర్భానికి గుర్తుగా స్వర్ణగిరి మొదటి మెట్టు వద్ద ఇక్కడ శ్రీవారి పాదాలను ప్రతిష్ఠించుకున్నాము. ఆ పాదాలకు అటు ఇటు జయ విజయ ద్వారపాలకులు సూచీ హస్తముద్రతో శ్రీవారి క్షేత్రంలోనికి పవిత్రమైన భక్తి భావంతో ప్రవేశించమని సూచిస్తూ ఉన్నారు. ఈ దివా స్వర్ణగిరి యాదాద్రి తిరుమల ఆలయంలో సుమారు 12 అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహ రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువైన ఉంటారు. శ్రీవారితో పాటుగా శ్రీ పద్మావతి దేవి, శ్రీ గోదాదేవి, శ్రీ మదన గోపాల కృష్ణస్వామి, శ్రీ గరుడాల్వార్, శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు నిర్మింపబడ్డాయి. ఈ క్షేత్రం తెలంగాణలోని అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంగా చెప్పుకోవచ్చు. పల్లవ, చోళ, చాళుక్య, హొయసల, విజయనగర నాయక శిల్ప రీతులతో నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రపంచ ప్రసిద్ధ స్థపతి శ్రీమాన్ డి.వి. ప్రసాద్ స్థపతి తన అసమాన ప్రతిభతో రూపకల్పన చేశారు. అంతేకాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది శిల్పులను సమీకరించి ఆలయ నిర్మాణాన్ని ఆద్యంతము పర్యవేక్షించారు. శ్రీమాన్ డి.వి. ప్రసాద్ స్థపతి గతంలో సమతామూర్తి శ్రీ రామానుజాచార్య 108 దివ్యదేశ ఆలయాల రూపశిల్పి. ఈ దేవాలయ ప్రధాన ఆకర్షణలు కొన్ని ప్రత్యేకతలని ఇక్కడ సంక్షిప్తముగా వివరిస్తున్నాము. దేవాలయం మొత్తం 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరిగింది. వారికి మీ తమ్ముని సహాయము మెండుగా ఉన్నది. వారు అన్ని పాటపడుతున్నారు. శౌర్యధనుడైన కౌరవేశ్వరుని కరుణ ఉడచి పుట్టుటలేక బుద్ధిసుతుడు రాజచాపల్యమున అన్యరాజ్యాపహరణ చింతలోని ముమ్మాటికి ఎప్పటికైనా సుయోధనుడే అర్జుడు సుభద్రయ్య
వచ్చారా